నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. కండోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన లైంగిక సంబంధాలు, కుటుంబ నియంత్రణలో కీలక పాత్ర పోషించే ఒక అత్యంత ముఖ్యమైన సాధనం. అవాంఛిత గర్భాలను నివారించడంలోనే కాకుండా హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ ఆధునిక కీలకమైన సాధనం చరిత్రలో కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. కొన్ని దేశాలు దీని వాడకంపై నిషేధాలు లేదా తీవ్రమైన పరిమితులు విధించాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యతిరేకత కండోమ్ వాడితే తీవ్ర పరిణామాలు తప్పవు అనే తీవ్ర హెచ్చరికల స్థాయికి కూడా చేరింది. ఇది ఈ అంశంపై సమాజంలో ఎంత బలమైన అభిప్రాయాలు ఉండేవో సూచిస్తుంది. ఈ నిషేధాలు, పరిమితులకు గల కారణాలు మతపరమైన, సాంస్కృతికమా, కొన్నిసార్లు రాజకీయ ఉద్దేశాలతో ముడిపడి ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే గర్భనిరోధక పద్ధతుల పట్ల వ్యతిరేకత అనేది ప్రధానంగా మతపరమైన విశ్వాసాల నుండి వచ్చింది. అనేక మతాలు లైంగికతను కేవలం సంతానోత్పత్తి కోసమే అని భావించాయి. గర్భనిరోధక సాధనాలు సహజమైన పునరుత్పత్తి ప్రక్రియకు అడ్డొస్తాయని, తద్వారా దైవిక ప్రణాళికకు విరుద్ధము అని విశ్వసించాయి. ముఖ్యంగా కొన్ని కఠినమైన మత తెగలు కండోమ్లతో సహా గర్భనిరోధకాన్ని పాపంగా లేదా అనైతికంగా భావించాయి. వాటి వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మతపరమైన కారణాలతో పాటు సాంస్కృతిక, సామాజిక విలువలు కూడా కండోమ్ వాడకంపై ప్రభావం చూపాయి. అనేక సాంప్రదాయ సమాజంలో లైంగికత అనేది బహిరంగంగా చర్చించడానికి సంకోచించే ఒక అంశం. గర్భనిరోధక సాధనాలు లైంగిక కార్యకలాపాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉండడం వల్ల వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం లేదా బహిరంగంగా మాట్లాడడం కూడా సంకోచానికి గురిచేసింది. కండోమ్లు అనైతికత ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి అని లేదా సాంప్రదాయ కుటుంబ లైంగిక విలువలకు విరుద్ధము అని కొందరు భావించారు. ఇది వాటిపై సామాజిక నిషేధాలకు దారితీసింది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు కూడా కండోమ్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం లేదా సాంప్రదాయ, మతపరమైన విలువలను కాపాడడం వంటి రాజకీయ ఉద్దేశాలు దీని వెనుక ఉన్నాయి. ఉదాహరణకు, గతంలో ఐర్లాండ్లో గర్భనిరోధక సాధనాల విక్రయం, వినియోగంపై కఠినమైన చట్టాలు ఉండేవి. ఇవి ఎక్కువగా ఆ దేశం యొక్క క్యాథలిక్ మత విశ్వాసాల ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వ విధానాలు పౌరుల లైంగిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ హక్కులను తీవ్రంగా పరిమితం చేశాయి. అయితే 20వ శతాబ్దం చివరిలో 21వ శతాబ్దంలో పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తి ప్రపంచాన్ని తీవ్రంగా కలవరం పెట్టింది. ఈ విపత్తు కండోమ్ల యొక్క ప్రజారోగ్య ప్రాముఖ్యతను బలంగా చాటి చెప్పింది. వ్యాధుల నియంత్రణ, సురక్షితమైన లైంగిక సంప్రదింపులకు కండోమ్ ఒక ముఖ్యమైన సాధనము అని వైద్య ప్రజారోగ్య సంఘాలు గుర్తించాయి. దీంతో అనేక దేశాలు తమ కఠినమైన విధానాలను సడలించాయి లేదా పూర్తిగా ఎత్తివేశాయి. ప్రజారోగ్య దృష్ట్యా కండోమ్ల లభ్యతను, వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు కండోమ్ వినియోగంపై పూర్తి నిషేధం కలిగి ఉన్నాయి. నైజీరియా, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాలలో పాక్షిక నిషేధాలు లేదా కఠినమైన నియంత్రణలు ఇంకా అమలులో ఉండవచ్చు. ఇవి తరచుగా రాజకీయ లేదా సాంస్కృతిక కారణాల వల్ల ఉంటాయి. ఇండోనేషియా, జాంబియా, ఫిలిప్పీన్స్ వంటి కొన్ని దేశాలలో కండోమ్లు చట్టబద్ధమైనవే అయినప్పటికీ వాటి వినియోగాన్ని ప్రభుత్వం బహిరంగంగా ప్రోత్సహించకపోవచ్చు. సాంప్రదాయ లేదా మతపరమైన కారణాలు దీనికి ఆటంకం కలిగించవచ్చు. అయితే ప్రపంచంలోని చాలా భాగాలలో కండోమ్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన లైంగిక జీవితం, కుటుంబ నియంత్రణలో వాటి పాత్ర విస్తృతంగా ఆమోదించబడింది. మొత్తంగా చూస్తే కండోమ్లు మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ కారణాల వల్ల చరిత్రలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాయి. అయితే లైంగికంగా సంక్రమించే వ్యాధుల నియంత్రణ, అవాంఛిత గర్భాల నివారణలో వాటి తిరుగులేని ప్రాముఖ్యత ప్రజారోగ్య దృష్ట్యా వాటికి విస్తృత ఆమోదాన్ని తెచ్చిపెట్టింది. కండోమ్లు కేవలం గర్భనిరోధక సాధనం మాత్రమే కాదు, అవి లైంగిక ఆరోగ్యం, స్వీయ నిర్ణయాధికారం, ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషించాయి. చారిత్రక అడ్డంకులను దాటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రాముఖ్యత గుర్తించబడింది. అవి మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యానికి,
శ్రేయస్సుకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్తులో వాటి లభ్యత, అవగాహనను మరింత పెంచడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించడంలో అవి కీలక భూమికను పోషిస్తూనే ఉంటాయి.